ఓం స్వామియే శరణయ్యప్ప. ఓం స్వామియే శరణయ్యప్ప. ఓం స్వామియే శరణయ్యప్ప. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్ఏకే టెంపుల్ టూర్. ఈ వీడియోలో ఉత్తరాంధ్ర శబరిమలగా పేర్కొందిన పెందుర్తి అయ్యప్ప స్వామి గుడి గురించి కొన్ని వివరాలు. అయ్యప్ప సేవా ట్రస్ట్ అనే పేరుతోటి పెందుర్తిలోని అయ్యప్ప దేవాలయం ఒకటి కొన్ని దశాబ్దాల క్రితం వెలిసిందండి. శబరిమల వెళ్ళలేని అయ్యప్ప స్వాముల కోసం వెలిసింది ఈ ఉత్తరాంధ్ర శబరిమల పెందుర్తి అయ్యప్ప దేవాలయం. ఇక్కడ ఉన్న అయ్యప్ప విగ్రహం పంచలోహాలతో చేయబడింది. భక్తులు అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించడానికి ముందు ఇక్కడ మార్గ మధ్యలోనే ఒక పెద్ద శివలింగాన్ని పెట్టారండి. అక్కడ నీటి సదుపాయం కూడా ఉంది. వచ్చే భక్తులందరూ కూడా ఆ శివలింగానికి నీటితో అభిషేకం చేసి అలా కిందకు వెళ్తే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుందండి. అక్కడి నుంచి ప్రధాన దేవాలయంలోకి ప్రవేశిస్తారండి. గుడికి ఎడం చేతి పక్క కుడి చేతి పక్క కూడా పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయండి. ఈ మెట్లు మించి వెళ్ళి అయ్యప్ప గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ చేదు మెట్ల ద్వారా దిగిపోతుంది. ప్రధాన ఆలయం పైనే ఉందండి. పంచలోహాల విగ్రహం అయ్యప్ప స్వామిది. ముందు వెళ్తూ ఉండగానే వినాయకుడిని దర్శించుకుని ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకొని మనం అయ్యప్ప స్వామి గుడిలోకి ప్రవేశిస్తామండి. సువిశాలమైన ఆలయ ప్రాంగణం అండి. చాలా ఎత్తుగా కట్టారు. కిందన కూడా ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి కూడా వీడియోలు చూపిస్తాం. ఇప్పుడు మనం వినాయకుని దర్శించుకొని ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తున్నామండి. ఈ ఆలయం పూర్తిగా కేరళ స్టైల్లో నిర్మించారండి. కేరళలో ఉన్న భక్తులు కొంతమంది, అలాగే ఇక్కడ స్థానిక భక్తులు కలిపి కేరళ స్టైల్లోనే పూర్తిగా ఆలయ నిర్మాణం జరిగిందండి. అకోటండి అయ్యప్ప స్వామి చుట్టూ దీపాలతోటి పంచలోహాల విగ్రహం కనువిందుగా ఉంది. అలాగే ఆలయ ప్రాంగణం అంతా శిల్పశైలి, అలాగే అయ్యప్ప సాధక జన్మ వృత్తాంతాలు తెలిపే చిత్రలేఖలు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. అవ్వటండి అయ్యప్ప స్వామి విగ్రహం చూడటానికి చాలా ఇదిగా ఉందండి. చుట్టూ దీపాలతో అయ్యప్ప స్వామి చూడండి ఎలా వెలుగుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిందండి. ఇంకా ఈ మెట్ల గుండా మనం కిందకి దిగి వెళ్తున్నామండి. ఈ దేవాలయంలో ప్రధానంగా అయ్యప్ప స్వామి వారు ఉంటారు. అలాగే గణపతి స్వామి, మాలికాపురం అమ్మవారు, నాగదేవతలు, అలాగే సరస్వతీదేవి, ఈ అన్ని విగ్రహాలు ఈ తోటి ఈ కోవిల కనువిందుగా ఉంటుందండి. రోజు వచ్చే భక్తుల కోసం కాకుండా ప్రత్యేకించి
18 మెట్లు స్వర్ణకాంతితో మెరిసిపోయే 18 మెట్లు ఉన్నాయండి. అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు ఆ మెట్ల గుండా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఆలయం క్రింది భాగంలో గోశాల ఉందండి. అలాగే ఆలయం మండపం కింద భాగంలోని అయ్యప్ప స్వాములు భిక్ష చేయడానికి వీలుగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయండి. వంటశాల, తర్వాత భిక్ష చేసే డైనింగ్ హాల్ అన్నీ ఉన్నాయండి. ఇవ్వండి, అక్కడ కూడా అయ్యప్ప స్వామి వారు ఈ విధంగా కొలువై ఉంటారు. ఈ స్వాములు ఎదురుగుండా వాళ్ళు భజనలు చేసి భిక్ష చేసుకుంటారు. ఇదిగోండి, చిన్న అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. ప్రతి సంవత్సరము నవంబరు, డిసెంబరు, జనవరిలోని అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారండి ఇక్కడికి. మకర జ్యోతి రోజున ఈ ఆలయానికి ప్రత్యేక అలంకరణ, పల్లకీ సేవ, హోమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. బుధవారం రోజున స్వామివారికి ప్రత్యేక హారతి ఇస్తున్నారండి. ఆ దృశ్యాన్ని విస్తరించండి. ఇదండి ఉత్తరాంధ్ర శబరిమల పెందుర్తి అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో మాకు పంపించండి.